स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్యనీతి దర్పణః శోధ పూర్ణ సంస్కరణ భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి రాజనీతి సముచ్చయం. ఈ పుస్తకం చాణక్యనీతి దర్పణం పేరుతో స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు శోధపూర్ణంగా అంటే కొంత పరిశోధించి సంస్కరించడం జరిగింది. కొన్ని ప్రమాణాలు కూడా, కొన్ని శ్లోకాలు కూడా రాయడం జరిగింది. అందులో మనం 7వ అధ్యాయంలో 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఎవరిని ఎలా అదుపులో ఉంచుకోవాలి, శత్రువును ముఖ్యంగా ఎక్కువ బలవంతుడైతే బలవంతుడైతే ఏం చేయాలి, బలవంతుడు శత్రువును అనుకూలంగా ఉండి అనుకూల వ్యవహారం చేసి వశంలో ఉంచుకోవాలి. దుర్జనుడైతే ప్రతిలోమైన అంటే ప్రతికూలంగా వ్యవహారం చేసి, సమాన బలం ఉంటే శత్రు వినయం ద్వారా లేదా బలం ద్వారా ఈ రకంగా శత్రువును అదుపులో ఉంచుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 11వ శ్లోకం చాణక్యనీతి దర్పణము 7వ అధ్యాయం 11వ శ్లోకం. బాహు వీర్యం బలం రాజ్ఞో బ్రాహ్మణో బ్రహ్మవిద్ బలి రూప యవ్వన మాధుర్యం స్త్రీణాం బలముత్తమం. బాహువీర్యం బలం రాజ్ఞ సంధి ఉంది కాబట్టి రాజ్ఞో అయింది అక్కడ. బాహువీర్యం బలం రాజ్ఞ బ్రాహ్మణ బ్రహ్మవిద్ బలి రూపయవ్వన మాధుర్యం స్త్రీణాం బలముత్తమం. బలం ఉత్తమం. తెలుగులో అర్థం చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. రాజునకు భుజబలమే బలం. వేదమును ఈశ్వరుని ఎరింగినవాడే బలం గల బ్రాహ్మణుడు. సౌందర్యము యౌవనము మధురముగా మాట్లాడుటయు స్త్రీలకు శ్రేష్టమైన బలము. వివరణం. భగవంతుడు క్షత్రియులకు వారి భుజములలో బలముంచెను. శ్రీకృష్ణుడు జరాసంధునితో క్షత్రియో బాహువీర్యస్తు మహాభారత సభాపర్వం 21-51 శ్లోకంలో క్షత్రియులకు బలపరాక్రమములు వారి భుజములలో ఉండును. బ్రాహ్మణులకు బలము వారి వాక్కులలో ఉండును. అతడు వేదము స్వాధ్యాయము చేసి పఠించి ఇతరులకు అమృతం త్రాగించును. స్త్రీకి బలము ఆమె రూపములోను యౌవనములోను మధుర భాషణమునందు ఉండును. చాణక్యుడు ఏమంటున్నారు చూడండి. యస్య భార్య సురూపాచ భర్తారం అనుగామిని నిత్యము మధుర వక్త్రీ చ సా శ్రియో నా శ్రియ. చాణక్య సార సంగ్రామము 2వ అధ్యాయం 82వ శ్లోకములో చెప్తున్నారు. రూపవతియగు భార్య కలవాడు, అనుకూలముగా ప్రవర్తించు భార్య కలవాడు, మధురముగా మాట్లాడు భార్య కలవాడును ధనవంతుడు కాని కేవలము డబ్బు మాత్రం ఉన్నవాడు ధనవంతుడు కాడు.
ఓం నమస్తే గురించి. ఓం. ఎవరు ధనవంతులు? స్త్రీ బాగుండాలి. ఇంట్లో మహిళలు బాగున్నప్పుడే. అందుకే స్త్రీని లక్ష్మి అన్నారు, శ్రీలక్ష్మి. ఆ లక్ష్మిని ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ముఖ్యంగా అనుకూలంగా ఉండాలి. మధుర వక్త్రి, నిత్యం సదా ఎల్లప్పుడూ మధుర వక్త్రి, మధురంగా మాట్లాడు, మధుర భాషిణి అయి ఉండాలి. సా శ్రీ, అదే లక్ష్మి. నా శ్రీయ శ్రీయ అంటే ధనము ధనము కాదు, నిజంగా లక్ష్మి లక్ష్మి కాదు, గృహలక్ష్మే లక్ష్మి అంటున్నారు. ఎవరికి? స్త్రీల యొక్క బలం అది. రూప యవనం మాధుర్యం స్త్రీణం, స్త్రీల యొక్క బలం, ఉత్తమ బలం. బలం ఉత్తమం, ఉత్తమ బలం, సర్వశ్రేష్ఠ బలం అని, అనుత్తమ బలం. ఇక్కడ బాహువీర్యం బలం, బాహులే అంటే భుజబలమే. ఇక్కడ భుజబలం అంటే సైనికులు, అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలన్నీ కలిపి, ధనము, సాధనలన్నీ కలిపి ఆ బలం, బాహుబలం. బాహువీర్యం, వీర్యం అంటే ఇక్కడ బలం. రాజ్య రాజుల యొక్క బలం, భుజబలం. క్షత్రియో బాహువీర్యస్తు. మహాభారతంలో జరాసంధుడు, కృష్ణుడు అన్నాడు జరాసంధునితో, అసలు బలం ఏమిటి క్షత్రుల కంటే? బాహువీర్యమే. బాహువులు, వీర్యం అంటే పరాక్రమం, బాహులు అంటే భుజబలం. మరి బ్రాహ్మణులకు బలం బ్రహ్మవేద్. బ్రహ్మ అంటే వేదం, వేదాధ్యయనం, వేద విజ్ఞానమే బ్రాహ్మణుల యొక్క బలం. అటు వాణి, వేదవాణి. బ్రాహ్మణుల యొక్క బలం వారి యొక్క వాణి, వేదవాణియే బలం. కేవలం ధనం మాత్రమే బలం కాదు. ఒకప్పుడు బలం అంటే గోధనమే, ఆవులు, పశువులు ఎక్కువ ఉండడమే బలం. భూమి, భూమి అసలు ధనం, గోవులే ధనం, అసలు బలం అదే అప్పుడు ఒకప్పుడు. తర్వాత శ్లోకం 12వ శ్లోకం చూద్దాం. నా అత్యంతం సరళై భావ్యం, నా అత్యంతం సరళై భావ్యం గత్వా పశ్య వనస్థలీం సిద్ధ్యంతే సరళాః తత్ర, సరళాస్తత్ర కుబ్జాః తిష్టంతి, కుబ్జాస్తిష్టంతి పాదపాః. తెలుగులో అర్థం చెప్పండి. మిక్కిలి సరళ స్వభావం పనికిరాదు. అడవిలోనికి వెళ్ళి చూచినచో అక్కడ తిన్నగానున్న చెట్లు నరకబడుచున్నవి. వంకర టింకరగానున్న చెట్లు నరకబడక విడిచిపెట్టబడి ఉండును. వివరణం: మనుషునిలో మిక్కిలి కోమలత్వంతో పాటు తీక్షణత్వము అనగా దుష్టులను దండించే శక్తి కూడా ఉండవలను. ఓం. ఎవరెవరు ఎలా ఉన్నారో చూసుకోండి. సరళంగా ఉన్నారు, సరళంగా అంటే చక్కగా తిన్నగా ఉండడం. ఎక్కువ సాదా సీదా అంటారు ఇందులో. సీదా అంటే సరళంగా, తిన్నగా ఉండడం, చక్కగా ఉండడం. చాలా సరళంగా ఉంటే, కోమలంగా ఉంటే, లేదా పూర్తిగా సాత్వికంగా ఉంటే కుదరదని అర్థం. దుష్ట పట్ల వ్యవహారం ఎలా ఉండాలి? ఒకసారి అడవికి వెళ్ళి చూసుకోండి అంటున్నారు. అడవికి వెళ్ళి చూసుకోండి. పశ్య వనస్థలీం, వనస్థలములో అంటే అడవిలో, అడవి స్థలంలో వనస్థలీం పశ్య, చూడండి, అడవిని చూడండి. ఏం చూశారు? అడవిని ఏం చూశారు? అడవిలో చెట్లు, ఏ చెట్లు బాగా ఉంటాయి? ఏ చెట్టును నరుకుతారు? నరికేవారు, చెట్లను కొట్టేవాళ్ళు. ఏ చెట్టు నరుకుతారు, కొడతారు? ఏ కొమ్మలను తీసుకుంటారు? చెట్టు మొత్తం కాకపోవచ్చు, కొమ్మలైనా ఏ కొమ్మలను తీసుకుంటారు? గమనించారు ఎప్పుడైనా? అడవిలో చక్కగా స్ట్రైట్ గా ఉన్న చెట్లను స్వామి, చక్కగా బాగా అందంగా కర్రలు బాగా కర్ర వచ్చేదానికి ఉండే విధంగా. అది అడవిలో చక్కగా కొమ్మలు కూడా చక్కగా ఉంటే కొట్టేస్తారు, చెట్టు కూడా చక్కగా ఉంటే తీసుకుంటారు, పనికొస్తాయి కదా. మరి ఈ జనములో, జనారణ్యంలో అది వనారణ్యం అనుకోండి. జనములో ఎవరిని? వంకర బైనే కొట్టాలి కదా గురూజీ ఇక్కడ. వంకర వన్ని ఎవరు ముట్టుకుంటారమ్మా? వంకటిని కూడా అవసరం. కుబ్జా అంటే గూని, కుబ్జా అంటే గూనె అంటూ, గూనె అంటే వంకటింకున్నటువంటి కొమ్మలను చెట్లు ఎవరు నరుకుతారు? దొరకరా? పనికిరావు కదా. అడ్డం వస్తాయి కదా అని బాటకు.
అడ్డం అది కాదు, చెట్లు కలప కోసం. ఇప్పుడు తలుపులు కావాలి, అయితే చక్కటియే కావాలి ఫర్నిచర్ కావాలి, అవును చౌకట్లు కావాలి, ఫ్రేములు అటువంటి. చక్కగా ఉండాలి ఎటువంటి చెట్లు నరుకుతారు? చక్కగా ఉండాలి. ఉమ్. మరి సమాజంలో ఎవరు నరుకుతారు? సమాజంలో ఎవరిని నరుకుతారు? చెడ్డవాడని సరళంగా ఉంటే నరికేస్తారు. సరళంగా ఉన్నవాడని అది కూడా ఇది ఒకటేగా ఇంకేంది ఇక. మరి మీరు సరళంగా ఉంటారా, వంకరగా ఉంటారా? మేము సరళంగానే ఉంటాం సరళంగా ఉంటే నరికేస్తారు. అయితే మా పర్వాలే అది కాదు. ఇక్కడ మిక్కిలి శ్లోకాన్ని ఏమన్నారు? మిక్కిలి సరళత్వం ఉన్నాం స్వామి, మిక్కిలి ఉన్నాం. మరి అత్యంతం ఇక్కడ నా అత్యంతం సరళై భావ్యం. ఉమ్. అత్యంతం సరళం నా ఉండొద్దు. ఉండొద్దు అత్యంతం ఉండొద్దు మరీ అది వరకు. సాత్వికంగా ఉంటే అంతే సంగతి. మరీ అవును. చక్కగా ఉంటే ఉమ్. అంతే. ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు ఆచార్య చాణక్య. ఎలా సిద్ధ్యంతే సరళాహ తత్ర కుబ్జాస్తిష్టంతి పాదప. పాదప అంటే చెట్లు, పాదపాహ పాదములతో పానం చేసేవి. పాదములు అంటే వేర్లతో నీళ్ళు తాగుతాయి కదా. చెట్లు ఎలా తాగుతాయి? పాదాలతో అంటే వేర్లతో. చెట్ల యొక్క పాదాలు ఏవి? చెట్ల యొక్క పాదాలు వేర్లు. పాదములతో నీళ్లు తాగుతాయి వేర్లతో. పాదప అంటే వేర్లా? పాదపాహ. వినండి అమ్మా, పాద అంటే వేర్లు, వేర్లతో. పాదాలు, చెట్ల యొక్క పాదాలు ఏమిటి? వేర్లే కదా. అవును పా అంటే పానం చేస్తాయి, తాగుతాయి అనమాట. ఉహుం. చెట్టుకు నీళ్ళు ఎట్లా ఆకుల పైన పోస్తే కుదరదు కదా. వేర్లతోటి చెట్ల వేర్లకు నీళ్లు కావాలి. ఉమ్. ఆ నీళ్లను వేర్ల ద్వారా చెట్లు లాగుతుంది పైకి. అందుకే పాదపాహ అంటారు. అంటే పాదపహ అంటే చెట్టు, పాదపాహ అంటే చెట్లు, బహువచనం. కుబ్జాహ అంటే వంకర టింకర. కుబ్జ అంటే గోని. రామాయణంలో కుబ్జదాసి ఎవరు? రామాయణంలో కుబ్జదాసి మందరే మంతర అక్కడ. అందుకే కుబ్జ అంటే గూనిది అనమాట. ఇక్కడ చెట్లు కూడా గూని ఉంటే, వంకర టింకర ఉంటే అవి తిష్టంతి ఉంటాయట. చక్కగా ఉంటే సిద్ధ్యంతే నరకబడతాయి. అలాగే మనుషులు మనం ఎలా ఉండాలి? నా అత్యంతం సరళహి భావ్యం. అత్యంతం సరళంగా ఉండకూడదు, చక్కగా ఉండకూడదు, కొద్దిగా వంకర ఉండాలి. నీది ఇష్టప్పుడు స్వామి సరళం అంటే మిక్కిలి మంచితనం అనే స్వామి. మిక్కిలి మంచితనం, సాత్వికం, ఎక్కువ సాత్వికం ఉండడము. మంచితనం సాత్వికం. పూర్తిగా అంటే కొంత స్ట్రైట్ గా మాట్లాడడం అట్లాంటిదా స్వామి? స్ట్రైట్ గా స్ట్రేట్ గా మాట్లాడడం, మాట్లాడడం కాదు. పూర్తిగా గుడ్డిగా నమ్మడం, పూర్తిగా నమ్మడం అని అర్థం. అందరు మంచివారే, అందరు ధార్మికులు, అందరు సజ్జనులు అంటే అనుకుని ఉండడం. స్వామి. అప్పుడు మోసపోతాం కదా. అందరు మంచి వాళ్ళే నాలాగా అని అనుకుంటాం మనం. నేను ఎవరిని మోసగించను, ఎవరికి అన్యాయం చేయను, కష్టపెట్టను అని చెప్పేసి అనుకుంటాం. నాలాగా అందరు అనుకుంటాం, అప్పుడు మోసపోతాం కదా. మీరు గమనించండి. అవును ఎవరైనా మీరు మోసపోతున్నారు, బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, వేరే వారు కష్టపెడుతున్నారు, మిమ్మల్ని అంటే బాధ పెడుతున్నారు, మీరు నష్టపోతున్నారు అంటే అర్థం ఏమిటి? మీరు సరళంగా ఉన్నట్టు లెక్క. సరళంగా ఉన్నట్టు. సరళంగా ఉంటే ఏమవుతుంది? ఏమో తెలివి తక్కువే అనుకుంటున్నా నేనైతే. ఇదే చెట్లను నరికేసినట్టే. మిమ్మల్ని నరికేస్తున్నారు. అవునవును అడవిలో స్వామి, చెట్లు చక్కగా ఉంటే నరికేస్తారు కదా, మిమ్మల్ని నరికేస్తున్నారు. జరుగుతుంది స్వామి. అందుకే ఏమంటున్నారు? అత్యంతంగా ఉండకూడదు. అంటే సరళంగా ఉండాలి, మంచిగా ఉండాలి, కానీ అత్యంతంగా సరళంగా ఉండడం మంచిది కాదు. సరళం అంటే చక్కగా ఉండడం, ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా, ఎటువంటి మోసం లేకుండా ఉండడం, పూర్తిగా సాత్వికత అన్నమాట. కొంచెం వంకర ఉండే ప్రయత్నం చేయండి. ఎవరి పట్ల? మంచివారి పట్ల ఉండకండి, దుష్టుల పట్ల ఉండాలి. మంచివారి పట్ల కాదు, దుష్టుల పట్ల కొంచెం వంకర ఉండే అవసరం. అంటే దుష్టుల పట్ల. శంకించాలి, కొద్దిగా డౌట్ పట్టాలి, అనుమానించాలి, సందేహించాలి. కొత్తవారు వస్తారు, ఇది చెప్పుకుంటారు, మీరు కరిగిపోతారు, డబ్బులు ఇచ్చేస్తారు, వారికి పక్కన కళ్ళు దుకాణం పోయి తాగేస్తారు, సారా దుకాణం వెళ్ళి తాగేస్తారు కదా. అయ్యో పాపం అనుకుంటారు. మీరు దానం చేస్తారు, ఏదో చేస్తారు, అన్నం పెడతారు. అన్నం పెడితే వారు సున్నం పెడతారు. మీరు అన్నం పెడితే వారు ఏం చేస్తారు? సున్నం పెడతారు. తిన్న ఇంటి వాసలు లెక్క పెడతారు. ఆకలి అని వేస్తే మీరు అన్నం పెడుతుంటే వాడు తినుకుంటూ వాసాలు చూస్తుంటాడు, ఎన్ని వాసాలు లెక్క పెట్టుకుంటాడు. లెక్క పెట్టుకుని ఇల్లు నాదే అంటాడు. మీరేమంటారు? నా ఇల్లు అని మీరంటారు. ఒకవేళ మీ ఇల్లు అయితే మీ ఇంటికి వాసాలు ఎన్ని చెప్పండి అంటాడు వాడు. చెప్పలేము మేము.
మరి మీ ఇంటికి మీ ఇంటికి వాసాలు ఎన్నో చెప్పండి, వాళ్ళు లెక్క పెట్టుకుని సిద్ధంగా ఉంటాడు కదా. ఒకవేళ మీ ఇల్లు అయితే మీ ఇంటికి వాసాలు ఎన్ని చెప్పండి, చెప్పలేరు. కాబట్టి మీ ఇల్లు మీది కాదు నాది అంటాడు వాడు. ఎన్ని ఆ ఇల్లు నాదే. సంవత్సరాలుగా నివాసం ఉన్నా మన ఇంటి వాసం మనకే తెలియదు, వారు తెలుసు. లెక్క పెట్టుకోండి. ఇంకొక సామెత కూడా ఉంది. సామెత విన్నాం కానీ ఇంత క్లియర్ తెలవాలి గురించి. తెలియదా? మరి ఏమి సామెతలు వింటారమ్మా. ఆకలి ఆకలిని వస్తే మీరు అన్నం పెడుతుంటే వాడు వాసాలు లెక్క పెట్టుకుంటూ తింటుంటాడు. మీరేమనుకుంటారు, భగవంతుడు గుర్తు చేస్తున్నారు మీరు అనుకుంటారు. పైకి మాటి మాటి పైకి చూస్తున్నాడు కదా, పైవాన్ని చూస్తున్నాడేమో, భగవంతుని స్మరిస్తున్నాడేమో మీరు అనుకుంటారు. వాడు వాసాలు లెక్క పెట్టుకుంటాడు. చెప్పండి ఇప్పుడు ఇల్లు నాదా మీదా? ఇప్పుడు ఇల్లు ఎవరిది, మీదా నాదా? వాస లెక్క పెట్టినదే ప్రమాణం. అంతే కదా ప్రమాణం. ఇంకో సామెత కూడా ఉంది. చెప్పండి. ఆ భార్య మీ భార్య కాదు నా భార్య అంటే వాడు. ఊరు ఇక్కడ నీ బాబు. భార్య అయితే నీ భార్యగా చేతుకున్న గాజులేని అంటాడు వాడు. నీ భార్య అయితే నీ భార్యకున్న చేతుకున్న గాజులేని చెప్పు. అంత ఈ నిశ్చితంగా సామెత కూడా ఉంది. పరిగెడుతున్నాడు. అందుకే అంత జాగ్రత్త. అది జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, సరళంగా ఉంటారా కొద్దిగా వంకరగా ఉంటారా? ఇప్పుడు చెప్పండి. వంకరగా ఉంటారు. మంచిగా చెప్పినారు స్వామి. అలాగే పూర్తి సరళంగా కాకుండా పూర్తి వంకటంగా పూర్తి కాకుండా నా అత్యంతం సరళ భావ్యం. అత్యంత సరళంగా ఉండకూడదు, పూర్తిగా సరళంగా ఉండదు. సరళంగా ఉండడం మంచిది, కానీ దుష్టుల పట్ల జాగ్రత్త ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా నమ్మకూడదని అర్థం. నమ్మేస్తే మోసం. మనం నమ్మితే వారు మోసం చేస్తారు కదా. అవును. మోసపోకుండా ఉండాలంటే కొంచెం సందేహించాలి. వాడు ఎటువంటి వాడు, ఎలా ఉంటున్నాడు, సందేహించడం అలవాటు చేసుకోండి కొంచెం. సరేనా? మోసపోతారా? మరి మోసం గురించి ఇప్పుడు చాలా చెప్తున్నారు. మీరు చెప్తున్నారు. మన రక్తంలో, భారతీయ రక్తంలో అదే ఉంది కదా. ఎన్నిసార్లు మోసపోలేదు? ప్రతి ఒక్కరు మోసపోయిన వారు ఉన్నారు. మీరే కాదు, మొత్తం మన దేశవాసులు, మన రాజులు అవును తరతరాలుగా మోసపోతూనే ఉన్నాం. జీన్స్ అది మోసపోవడం అలవాటు అయిపోయింది మనకు. సరళంగా ఉండడము. విదేశీయులు ఎంతమంది వచ్చి ఆక్రమించారాము గమనించండి. అందరికి మోసపోయారు కదా. ఆంగ్లేయులు ఇప్పుడు కూడా ఆంగ్లేయులు మంచివారు అనేవారు ఉన్నారు మన దేశంలో. ఆంగ్లేయులు మంచివారే. రైళ్లు, ఈ పోస్ట్ ఆఫీసులు, విద్యాలయాలు అది చేశారు, చాలా అభివృద్ధి చేశారు. విదేశీయులు లేకపోతే అసలు మన దేశం అంతా విడివిడిగా ఉండేది, వేరు వేరు రాజ్యాలుగా ఉండేవి కదా. దేశం అంతా ఒకటైంది ఆంగ్లేయుల వలన అని. ఇప్పటికీ ఆంగ్లేయులను పొగిడేవారు ఉన్నారు ఇప్పటికి కూడా. డచ్ వారు మంచివారే, ఫ్రెంచ్ వారు మంచివారే, మొఘలు మంచివారే, ఉన్నవారు విదేశీ విమతస్థులు మంచివారే, క్రైస్తవం మంచిదే, బౌద్ధం మంచిదే, అన్నీ మంచివే, ఇస్లాం మతం మంచిదే, అన్నీ మంచివి కదా. మన మతం మన అమ్మ మంచిది కాదు, మన నాన్న మంచివాడు కాదు, కానీ మంది అమ్మ మంది నాన్న మంచివాడు. ఎలా ఉంటుంది? ఉన్నారా లేదు అటువంటి వారు? మనం మోసపోతున్నాము, అలవాటైంది మనకు. ఇప్పుడు చెప్పండి, మోసపోతారా? మోసపోం స్వామి. మోసపోతూనే ఉన్నాము, అంటూనే ఉన్నాము మళ్ళీ మోసపోతున్నాం. ఇక్కడ నుంచి ఉంటాం, మోసపోతూనే ఉంటాం. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాం స్వామి. ఆ పక్షుల కథ తెలుసు కదా, పావురాలు. వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, గింజలు జల్లుతాడు, మోసపోవద్దు, వలలో చిక్కొద్దు అని చెప్పి పాట పాడుతుంటాయి. పాట పాడుకుంటే వలలో చిక్కుతుంటాయి కదా. అంతే కదా, అంతే పాట పాడుతుంటాయి. వేటగాడు వస్తాడు, పాట విసురుతాడు, నూకలు చల్లుతాడు, వలలో చిక్కొద్దు మోసపోవద్దు పాట పాడుకుంటూ వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, నూకలు చల్లుతాడు. ఈ పక్షులు అదే పాట పాడుకుంటూ అందులో చిక్కుకుంటాయి. మోసపోవద్దు చిక్కొద్దు అనుకుంటూ మనం కూడా అదే పాట పాడుతున్నాం. అదే పాట పాడుతున్నాం, చిక్కొద్దు. జాగ్రత్త. నా అత్యంతం సరళ భావ్యం. గత్వా పశ్య, ఏమండి వెళ్ళి చూడండి అంటున్నాడు. గత్వా పశ్య, వెళ్ళి చూడండి. ఎక్కడ? వనస్థలి, అడవికి వెళ్ళి చూడండి. చక్కగా ఉన్నట్టు కొమ్మలు కానీ చెట్లు కానీ ఉండవు. ఛిద్యంతే సరళాహ తత్ర కుబ్జాస్తి తిష్టంతి. కుబ్జ అంటే వంకర ఉన్నటువంటి, తిష్టంతి ఉంటాయి పాదప చెట్లు. తర్వాత శ్లోకం 11వ శ్లోకం చూడండి. ఎత్ర ఉదకం తత్ర వసంతి హంసాహ తథా
ఏవ తథైవ తథ ఏవ శుష్కం వర్జయంతి నా హంసతుల్యేన నరేణ భావ్యం పునః త్యజంతే పునః ఆశ్రయంతే. చూడండి తెలుగులో. హంసలు నీరున్న చోట నివసించును, నీరెండిపోగానే చోటుని విడిచి వెళ్ళును. మనుష్యుడు హంస వలె ఉండరాదు, అవసరమైనప్పుడు దగ్గర చేయుటయు అవసరము తీరగానే దూరమగుటయు చేయు స్వార్థపరుడు కారాదు. మనుష్యుడు స్వార్థం విడిచి పరోపకారి కావలెను. ఓం గురించి. ఎవరు మరలేదు గురించి తాత్పర్యంతోనే ఉంది. ఓం. ఎక్కడైతే ఉదకం నీరు ఉంటుందో, ఎక్కడైతే ఉదకం నీరు తత్ర అక్కడ వసిస్తాయి. ఏమిటి? హంసలు. ఇక్కడ హంసలే కాదు, ఏవైనా. ఎక్కడైతే నీరు ఉంటుందో చెరువుల్లో అక్కడ కప్పలు బాగా వస్తాయి కదా, అంతేనా? బెల్లుంటే కప్పలు వస్తాయి, అవును గురూజీ. బెల్లం ఉంటే ఈగలు వస్తాయి, బెల్లం లేకపోతే ఈగలు ఉండవు, చీమలు ఉండవు, కప్పలు ఉండవు. అలాగే ధనం ఉంటేనే అన్ని వస్తాయి కదా. నీరున్న చోట హంసలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అన్నీ వస్తాయి. తథైవ శుష్కం పరివర్జన. శుష్కం అంటే ఎండిపోతే హంసలు పక్షులు ఎగిరిపోతాయి కదా. పరివర్జయంతి విడిచిపెట్టేస్తాయి. నా హంస తుల్యన, హంసలాగా చేయకండి అంటున్నారు. నరుని ద్వారా నా హంస తుల్యన, హంసంతో సమానంగా చేయకండి. నా భావ్యం అలా వ్యవహారం చేయకండి. పునఃస్థిజంతే పునరాశ్రయంతే. మళ్ళీ అదే హంసలు మళ్ళీ నీరు రాగానే మళ్ళీ వస్తాయి, ఎండిపోగానే వెళ్ళిపోతాయి, విడిచిపెట్టేస్తాయి. అటువంటి వ్యవహారం చేయకండి అని నరలో చెప్తున్నారు ఇక్కడ. అంటే స్వార్థం, అది స్వార్థం అనమాట. స్వార్థం మంచిది కాదు, పరార్థం ఉండాలి. అంటే స్వామి అక్కడ నీళ్ళు లేకపోతే హంసలు జీవించలేవు కదా స్వామి, దానికి ఆహారము అదంతా. అంతే కదా మరి. అదే వాటి సమస్య అది. కానీ అటువంటి గుణం ఉంచుకోకూడదు, అటువంటి వ్యవహారం చేయకూడదు. అవసరం ఉంటేనే మాట, అవసరం లేకపోతే స్వార్థి కాకండి, పరమార్థి కండి, పరోపకారి కండి అని చెప్తున్నారు అన్నమాట. స్వార్థి కాకండి, పరమార్థి కండి. 14 శ్లోకం చూడండి. ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవ హి రక్షణం తడాగ ఉదర సంస్థానం పరివాహ ఇవ అంబసాం. ఉపార్జితానాం విత్తానాం చెప్పండి. సంపాదించిన ధనమునకు త్యాగమే రక్షణము. చెరువులో నిండిన నీటిని అలుగు ద్వారా, అంటే బయటికి పోవు తూము ద్వారా బయటికి పంపుటయే ఆ నీటికి రక్షణము. లేకున్నా వనరు వేసి చెడిపోవును. వివరణం. భర్తృహరి ధనమునకు 3 గతులు చెప్పాను. నీతి శతకం 39. భర్తృహరి నీతి శతకం. దానం భోగో నా సస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో నా దదాతి నా భుక్తే తస్య తృతీయ గతి నా భుంక్తే భుంక్తే తస్య తృతీయ గతి భవతి. ధనమునకు దానము చేయుట, అనుభవించుట, నాశనమగుటయోను 3 స్థితులుండును. అందులో మొదటి 2 దానము చేయుట, అనుభవించుటయు లేని ధనము 3వదగు నాశనము పొందును. ఓం నమస్తే. ధనము కానీ తినే వస్తువు ఏదైనా కానీ మీరు తింటారా, తినండి, లేదా ఎవరికైనా ఇవ్వండి. లేదంటే ఏమవుతుంది? అన్నం అనుకోండి, పాయసం అనుకోండి, ఏదైనా పదార్థం అనుకోండి, మీరు తినండి, లేదంటే ఎవరికైనా ఇవ్వండి. 3వ గతి ఏంటి? 3వ గతి చెడిపోతుంది. పెంటలో పారేస్తాం, లేదా భూమి పైన పారేస్తాం కదా. తింటే మీరు తినండి, అనుభవించండి, భోగించండి, లేదంటే ఎవరికైనా దానం చేయండి. దానం భోగో నాశ, మూడే స్థితులు ఉంటాయి. దానం చేయడమా, భోగించడమా, లేదా నాశ తిస్రః 3వది. తిస్రో గతయః 3 గతులు ఉంటాయి.
భవంతి విత్తస్య, విత్తం యొక్క గతులు 4. 3. యో న దదాతి, ఎవడైతే ఇవ్వడో, యో నా దదాతి, ఇవ్వడు, ఎవడైతే ఇవ్వడో, నా భుంక్తే, అనుభవించడో, తస్య, అప్పుడు తృతీయ గతిర్భవతి, 3వ గతి ఏర్పడుతుంది, అంటే నాశనం అయిపోతుంది అని అర్థం. అలాగే చెరువులో నీళ్ళు బాగున్నాయనుకోండి, ఆ తూము ద్వారా లేదా అలుగు ద్వారా వెళ్ళిపోవాలి. తూము ద్వారా, ఈ కాలువల ద్వారా, నీటి కాలువ ద్వారా పంట పొలాలకు నీరు అందించాలి. లేకపోతే ఏమవుతుంది, ఆ నీరు, చెరువులో నీరు పాచిపోతుంది, కుళ్ళిపోతుంది కదా. నీరు వెళ్ళిపోవాలి, నీరు ప్రవహిస్తుండాలి, పారుతుండాలి. పారే నీటికి దోషం ఉండదు అన్నారు. అందుకే పరివాహ అంటే, పరివాహం అంటే పరివాహక ప్రాంతం అంటే కాలువ ద్వారా వెళ్ళిపోవడం. పరివాహ ఇవ అంబసాం, లాగా. అంబసం అంటే నీరు లాగా అనమాట. నీళ్ళ యొక్క పరివాహం అంటే వెళ్ళిపోవడం అనేది, అది రక్షణ అవుతుంది. లేదా కుళ్ళిపోతాయి, పురుగులు వచ్చేస్తాయి నీటిలో. దాని అర్థం ఏంటి, నీరు ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మన దగ్గర ధనము కానీ పదార్థాలు కానీ ఏమైనా ఉంటే మనం వాడుకోవాలి, ఉపయోగపడాలి. మొత్తం మీద అర్థం ఏంటంటే ఉపయోగపడాలి, మనకు కానీ ఇతరులకు కానీ ఉపయోగపడాలి. ఎవరికి ఉపయోగపడట్లేదు, మనం వాడుకోవట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటి, 3వ గతి నాశము, చెడిపోవడమే. గమనించండి, మీరు ఏమైనా ఇటువంటి తప్పులు చేస్తున్నారేమో. ఇంట్లో పప్పులు ఉప్పులు చూసుకోండి, పురుగు పట్టినవి ఉన్నాయేమో చూసుకోండి. ఈరోజు చూసుకోండి ఒకసారి, తెలుస్తుంది. ఇంట్లో చాలా మర్చిపోతాం, చెడిపోయి ఉంటాయి, పురుగు పట్టి ఉంటాయి. పప్పులు కానీ, బియ్యం కానీ, తినే వస్తువులు కానీ మర్చిపోయి ఉంటే చూసుకోండి ఒకసారి. తల్లులు చెక్ చేసుకోండి ఒకసారి. కూరగాయలు కూడా చూసుకోండి, ఉన్నాయా పోయినాయా. అన్ని బాగున్నాయి, ఏం పోలేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారా ఏంది? ఫ్రిడ్జ్ పెట్టుకుంటే బాగున్నాయి అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ తీసి బయట పెట్టండి, ఇప్పుడు ఫ్రిడ్జ్ల నుంచి బయట పెట్టండి, చూడండి ఏముండవు, చెడిపోతాయి. మా ఫ్రిడ్జ్ ఖాళీ. చూసుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చెడిపోవట్లేదు అనుకోకండి, చెడిపోతాయి కూడా. అంటే తీసి బయట పెట్టేస్తే అరగంట గంట లోపల, ఒక 2-3 గంటల లోపల చెడిపోతాయి. అవును, అయినా మంచిగా చూసుకోండి ఇంట్లో ఒకసారి. అట్లాగే పులుపులు ఉన్నాయా, చెడిపోయిన పురుగులు వచ్చినాయా చూసుకుంటాం. ఇదే 3వ గతి. 3వ గతి రానియకండి. 15వ శ్లోకం. యస్య అర్థస్య, యస్య అర్థాః తస్య మిత్రాణి, యస్య అర్థాః తస్య మిత్రాణి, యస్య అర్థాః తస్య బాంధవాః, యస్య అర్థాః స పుమాన్ లోకే, యస్య అర్థాః స చ జీవతి. డబ్బు, డబ్బు చెప్పండి. ధనమున్నవానికే మిత్రులు బాంధవులు ఉందురు. ధనమున్నవాడే పెద్ద మనుష్యుడిగా వ్యవహరింపబడును. ధనమున్నవాని జీవితమే గొప్ప జీవితము. వివరణం. డబ్బు లేకుండా ఏ పనియు కాదు. డబ్బున్నవాని చెంత మిత్రులు బంధువులు చేరుదురు. ధనము పరమాత్మ కాకున్నను దాని మహిమనే గానము చేయుదురు. భర్తృహరి నీతి శతకం 37వ శ్లోకం. యస్యాస్తి విత్తం నా నరః కులీనః స నరః కులీనః స పండితః స సుతవాన్ గుణజ్ఞః స ఏవ వక్త స చ దర్శనీయః సర్వే గుణాః కాంచనం ఆశ్రయంతే. ధనవంతుడే గొప్ప కులం కలవాడుగాను, పండితుడుగాను, శాస్త్రజ్ఞుడుగాను, గుణవంతుడుగాను, వక్తగాను, అందగాడుగాను పరిణింపబడును. గుణములన్నీయు బంగారమును ఆశ్రయించి ఉండును. అది కలవాడే సర్వోపరి విరాజిల్లుచున్నాడు. ధనం ఆవశ్యకమే, దానిని న్యాయ మార్గమున సంపాదింపవలెను. ఓం. ధనం మూలం ఇదం జగత్. ధనమే అన్నిటికీ మూలం, అన్నిటికంటే మంచి చెడు కూడా. ధనమేరా అన్నిటికీ మూలం. ధనమేరా అన్నిటికీ మూలం. పాట ఉందా?
ఉంది సినిమా పాట ఉందా? ఉంది గురుజీ. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము అంటే పెద్ద మనిషిరా అని ఉంది గురుజీ. ఇది అదే ఆ సినిమా పాట, ఇదే ఈ శ్లోకం యొక్క అర్థం. అది ఎస్య అస్తి విత్తం సనర, ఎవరికైతే విత్తం ఉంటుందో వాడే నరుడు, వాడే మనిషి, మిగతా మనిషి కాదు. వాడే కులీనుడు, మంచి వంశం వాడు, మంచి కుటుంబం వాడు, వాడే పండిత, వాడే పండితుడు. పండితం లేకుండా పండితుడు అవుతాడు, కవి కాకుండా కవి అవుతాడు. శృతవాను అంటే వాడే వేదశాస్త్ర అధ్యయనం చేసిన వాడు, వాడే గుణజ్ఞుడు, గుణాలు తెలిసిన వాడు, వాడే వక్త, వాడే దర్శనీయుడు, చూడదగిన వాడు, అందగాడు వాడే. సర్వే గుణా కాంచనమాశ్రయంతే, అన్ని గుణాలు కాంచనాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకే బాగా బాగా బంగారం కొని పెట్టుకోండి. నాకు కాదు గురూజీ, నాకైతే కాదు. సర్వే గుణా కాంచనమాశ్రయంతే, కాంచనాన్ని బంగారాన్ని ఆశ్రయించి ఉంటాయట. బంగారం బాగుని పెట్టుకోండి. బంగారం ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి బాగుని పెట్టుకోండి. బంగారం ధర ఎంత ఇప్పుడు? 1,00,000 ఎంత? 1,50,000 ఎంత ఉంది తెలియదు. అది మన కొట్టే కదా స్వామి తెలవడం. మీ దగ్గర బంగారం ఉంటే అన్ని గుణాలు ఉన్నట్టే. మీరే కవులు, మీరే పండితులు, మీరే రూపవంతులు, మీరే అన్ని మీరే మనుషులు. మిగతా అది లేదు అన్నున్నాయి కదా గురూజీ. మరి బంగారం లేకపోతే మీరు మనుషులు కాదు, మరి మీరు పండితులు కాదు. పండితం ఉన్నా కాదు, మంచివారు కూడా మంచివారు కాదు. డబ్బు ఉన్నవాడే మంచివాడు, వాడే ధార్మికుడు. అతను అందగాడు, అన్ని బిరుదులు కూడా వస్తాయి. ధర్మబంధు స్వామి 1,59,100 స్వామి ఈ రోజు. రైట్. 1,59,100 ఈ రోజు ధర 10 గ్రాములు. 1,20,000 అని చెప్పండి. ఇంకేమో మునిశంకర్ గారు చూసిండ్రు. చూసి చెప్తాను. అందుకే బంగారం బాగుని పెట్టుకోండి. కొంగు బంగారం అంటారు కదా, మొన్న చెప్పినా కదా, బంగారం ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా బంగారానికి విలువ ఉంటుంది. అవును, నోట్లకు, ఈ కాగితాలకు విలువ ఉండకపోవచ్చు. వేరే దేశంలో మన నోట్లకు విలువ లేదు, వేరే దేశం వెళ్తే కదా. కానీ బంగారం ఉంటే ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బంగారం విలువ ఉంటుంది కదా. కానీ ఆకలేస్తే ఏం కావాలి? బంగారం తినండి. శ్లోకం ఏముంటుంది? యస్య అర్థ తస్య మిత్రాన్ని, ఎవరికైతే అర్థ అంటే ధనం ఉంటుందో వాడే వారికి మిత్రులు ఉంటారు. తస్య మిత్రాణి, మిత్రులు ఉంటారు. యస్య అర్థాః తస్య బాంధవాః, ఎవరికైతే మిత్రులు వారికి బంధువులు, బంధుజనం అందరు ఉంటారు. బంధువులు, బాంధవులు అందరూ ఉంటారు. కాబట్టి డబ్బు ఉండాలి అని చెప్తున్నారు. యస్య అర్థాస పుమాన్లోకి, వాడే పుమాన్ మనిషి, ఇక్కడ పెద్దవాడు, గొప్పవాడు. యస్య అర్థాస జీవతి, డబ్బున్న వాడే జీవించగలుగుతాడు. అంటే దర్జాగా ఇక్కడ దర్జాగా జీవించగలుగుతాడు, హోదాతో జీవించగలుగుతాడు. అందుకే డబ్బు 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 కదా. డబ్బు ఉండాలి, మంచిది. విద్య లేకుండా పర్వాలేదు. ఈరోజు నుంచి మీరు ఏం చేస్తారు? తరగతి రావడం మానేసేయండి, డబ్బు సంపాదించుకోండి. డబ్బు డబ్బా కొడితే అయిపోద్ది. డబ్బు డబ్బు డబ్బు, చివరికి జబ్బు జబ్బు జబ్బు. డబ్బు డబ్బు ఎవరైతే డబ్బు డబ్బుని వెంటబడ్డారో 10-20 ఏళ్ళు, తర్వాత చివరికి జబ్బు 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 అని జబ్బులు వెంటబడుతున్నారు. డబ్బు 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 అన్న తర్వాత చివరికి జబ్బు జబ్బు అని చెప్పేసి మందులు, డాక్టర్లు, హాస్పిటల్లో పడ్డమే, గుండెపోట్లు, బీపీలు, షుగర్లు, తిరగండి. ఇక మళ్ళీ అప్పులే, చివరికి అప్పులే. 16వ శ్లోకం చూడండి. స్వర్గస్థితానాం ఇహ జీవలోకే చత్వారి చిహ్నాని వసంతి దేహే, దాన ప్రసంగో మధురా చ వాణి, దేవార్చనం బ్రాహ్మణ తర్పణం చ. 16వ శ్లోకం. స్వర్గస్థితానాం. పై శ్లోకం యొక్క భావము మనకు సారమే. మనం న్యాయపూర్వకంగా అందరూ సోమరితనం లేకుండా డబ్బు సంపాదించుకోవాలని చెప్తున్నాడు కదా స్వామి. డబ్బు ఇక్కడ చివరికి మాట అన్నారు కదా, ధర్మపూర్వకంగా, నీతిపూర్వకంగా ధనం సంపాదించాలి, వద్దని కాదు. శతహస్త సంఖ్య, సహస్రహస్త సమాహారం, 100 చేతులు సంపాదించండి. వేదమంత్రం చెప్తుంది, 100 చేతులు సంపాదించండి.
అదే వేల సార్. చేతులతో దానం చేయి. దానం చేయండి. అంటే మంచి వందల కార్యక్రమాలు చేతులతో చేయండి. అది దాని బాగా అర్థం. సంపాదించాలి, చాలా చాలా సంపాదించాలి. మనం మంచివారు బాగా సంపాదించాలి, చెడ్డవారు అదే కాదు. ఉమ్. మంచివారే బాగా సంపాదించాలి, బాగా దానం చేయాలి దానము వేల తప్పి చేతులతో. కర్మ చేయాలి, యజ్ఞ ఆ, కర్మ చేయాలి. అది ఏ శ్లోకానికి వచ్చింది మనకు? ఇదే 7వ అధ్యాయంలో 4వ 16 శ్లోకం. శ్లోకం 16 శ్లోకం. ఇదే 7వ అధ్యాయం 4వ శ్లోకంలో వచ్చింది. శతహస్త్ర సమాహార సహస్రహస్త సంఖ్య ఇప్పుడు కూడా వచ్చింది గురించి ఈ శ్లోకం ఉంది ఇప్పుడు. ఉందా? ఉంది. ముందు వివరణలోకి వచ్చాక అందుకే బాగా సంపాదించాలి. కానీ ఎలా సంపాదించాలో చెప్పడం జరుగుతుంది. బాగా సంపాదించండి. 16వ తాత్పర్యము శ్లోకం అర్థం చెప్పండి. స్థితానాం ఇహ జీవలోకి చెప్పండి. ఈ ప్రపంచములో సుఖముగా ఉన్నవారి శరీరమందు 4 చిహ్నములు అంటే గుర్తులు ఉన్నవి. దాన స్వభావము, మధుర భాషణము, పండితుల సత్కరించుట, వేద విద్వాంసులు బ్రహ్మవిష్టులైన వారిని తృప్తిపరచుట అనునవి. ఈ 4 వివరణం. ఈ ప్రపంచములో ఆదర్శ గృహస్థాశ్రమములో ఉన్న ఆదర్శ గృహస్థుని జీవితములో 4 విషయములుండును. 1, వారు దానశీలురై ఉందురు. వారు వందల కొలది చేతులతో సంపాదించి వేల కొలది చేతులతో దానము చేయుదురు. శతహస్త సంఖ్య అదే గురించి. 2, వారు మధురముగా మాట్లాడుదురు. వారు మాట్లాడినప్పుడు వారి నోటి నుండి పూలు రాలునట్లుండును. వారి నాలుక చివర హృదయమందును తేనె ఉన్నట్లుండును. 3, వారు దేవతలను అనగా తల్లిదండ్రులను, అతిథిని, ఆచార్యుని సాదరముగా సత్కరించి సంతుష్టులను చేయుదురు. 4, వేద విద్వాంసులను, బ్రహ్మజ్ఞానము కల పండితులను భోజనము, వస్త్రాదులతో తృప్తిపరచుదురు. గురించి అది అంటే గుర్తులు అన్నమాట. మంచి గృహస్థులు లేదా మంచి వారి యొక్క గుర్తులు ఇవి. స్వర్గంలో ఉన్నవారు అంటే సుఖంగా ఉన్న వారి యొక్క గుర్తులు. ఈ 4 గుర్తులు గుర్తుంచుకోండి. తర్వాత 17వ శ్లోకం. అత్యంత కోప కటుక చ వాణి దరిద్రత చ స్వజనేషు వైరం నీచ ప్రసంగ కులహీన సేవ చిహ్నాని దేహే నరక స్థితానాం. ఇప్పుడు నరకంలో ఉన్నవారు ఎలా ఉంటారో చెప్తున్నారు. చెప్పండి, అర్థం చెప్పండి. 17వ శ్లోకం గురించి. 17 నరకంలో ఉండేవారు. అర్థం లేదు స్వామి. పదం యొక్క అర్థం లేదు, వివరణ మాత్రం ఉంది గురించి. చెప్పండి. ఏ స్త్రీ పురుషులలో పైన చెప్పిన చిహ్నములు ఉండునో, అంటే ఇప్పుడు 4 మనం చెప్పుకున్నాం 16 శ్లోకంలో. వారు పతితులై చెడిపోయిన గృహస్థాశ్రమంలో ఉండి దుఃఖం అనిపించున్నారని తెలుసుకొనవలెను. అంతే వివరణ. అత్యంత కోప అంటే అత్యంత కోపం ఉంటుంది, క్రోధ స్వభావం ఉంటుంది, అత్యంత క్రోధి స్వభావం, కటుభాషణం ఉంటుంది, కటుక వాణి, కర్కశం పరుషంగా మాట్లాడతారు, కఠోరంగా. దరిద్రం ఉంటుంది. తర్వాత ఇక్కడ నీచ ప్రసంగం. స్వజనేషు వైరం అంటే సొంత బంధువులతో వైరం పెట్టుకుంటారు. కుక్కల్లాగా, కుక్కలు కాట్లాడుకుంటాయి కదా. తర్వాత నీచ ప్రసంగ, నీచుల యొక్క సంగత్యంలో ఉంటారు. కులహీన సేవ అంటే చెడ్డవారి సేవ చేస్తారు, కులహీనుల సేవ చేస్తారు. ఎవరి యొక్క ఇదంతా గుర్తులు? నరకంలో ఉండేవారు, దుఃఖాల్లో కష్టాలు ఉండే వారి యొక్క గుర్తులు ఇవన్నీ ఇలా ఉంటారు. పతితుల యొక్క, నరకానికి పతితులు చెడిపోయేవారు, వారి యొక్క గుర్తులు ఇలా ఉంటాయి అని చెప్తున్నారు. 18వ శ్లోకం చూద్దాం. గమ్యతే యది మృగేంద్ర మందిరం లభ్యతే కరి కపోల మౌక్తికం జంబూక ఆలయగతే చ ప్రాప్యతే వత్సపుచ్చ కరచర్మ ఖండనం. 18వ శ్లోకం చెప్పండి. మనుష్యుడు ఎవడైనా సింహము నివాస స్థానమైన గుహలోనికి వెళ్ళి
చూచినచో ఏనుగు మస్తకం అంటే కుంభస్థలం నందుండు ముత్యములు లభించును. అట్లే నక్కలుండు గుహలోనికి వెళ్ళినచో అతడ దూడల తోకలు గాడిద చర్మపు ముక్కలు లభించును. వివరణం: గొప్పవారి స్నేహము చేయవలను, నీచ స్నేహము పనికి రాదు. ఓం. వెళితే కొడితే ఏం కొట్టాలి? ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా. ఏనుగు కుంభస్థలం కొడితే ఏమొస్తుంది? అందులో ముత్యాలు ఉంటాయట. కరి కపోల మౌక్తికం. కరి అంటే ఏనుగు, కపోలం అంటే తల, మౌక్తికం అంటే ముత్యాలు. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయట. అవి ఎక్కడ దొరుకుతాయి? ఏనుగు కొట్టడం కష్టం కదా, అప్పుడు ఎక్కడ దొరుకుతాయంటే సింహాలు ఉండే గుహలోకి వెళ్ళాలి, అక్కడ దొరుకుతాయట. అంటే పెద్దవారితో స్నేహం చేస్తే అలా గొప్పవారితో స్నేహం చేయడం. నిజమైన సమయది కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అసలు? ముదిరినటువంటి ఏనుగు దాంట్లో ఉంటాయి. వాస్తవమైన అంటే ఈ ముత్యాలు లాగా ఉండవు, ఆ ముత్యాలు వేరు ఉంటాయి. సరే సరే. ఈ ముత్యాలు లాగా ఉండవు. అలాగే పాములకు మణి ఉంటుంది కదా, నాగమణి. కొన్ని పాములకు మణులు ఉంటాయంటారు కదా. అదే సార్, మనమైతే చూడలేదు సార్. చూడలేదు. చూడాలనుకుంటే వెళ్ళాలి మరి. సింహం యొక్క గుహలోకి వెళ్ళండి. మృగేంద్ర మందిరం వెళ్ళండి. మృగేంద్ర మందిరం సింహం ఉండే గుహ, అక్కడ వెళ్ళి చూడండి మరి సింహాలు ఉన్నాయా. సింహం ఉందనుకోండి, అప్పుడు మన ముత్యాలు ఏముండవు ఇక. మన పని అలాగే అయిపోతుంది. జంబూక ఆలయం. జంబూక అంటే, జంబూకం అంటే ఏంటి? నక్క. ఆలయం నక్క ఉండే ఆలయం, నక్క ఉండే స్థానం జంబూక ఆలయం. అక్కడ వెళ్తే ఏం దొరుకుతాయి? వత్సపుచ్చ, ఆవుదూడ తోకలు దొరుకుతాయి. ఖర చర్మ, గాడిదల చర్మాలు దొరుకుతాయి. ఖండనం, అది కూడా ముక్కలు దొరుకుతాయి. నక్క దగ్గర ఏం దొరుకుతాయి మరి? అక్కడ ఏముండవు. 19వ శ్లోకం. శునః పుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా నా గుహ్య గోపనే శక్తం నచ దంశ నివారణే. 19వ శ్లోకం. 19వ శ్లోకం గురించి. 19. విద్య లేనివాని జీవితము కుక్క తోక వలె వ్యర్థమగును. కుక్క తోక ముడ్డిని కప్పుటకు పనికి రాదు, మరియు ఈగలు దోమలు మొదలగు వానిని పారత్రోలుటకు పనికి రాదు. అట్లే మూర్ఖుడు రహస్యమును దాచలేడు, శత్రువులను ఆక్రమణ చేయలేక యుద్ధుడగును. వివరణ లేదు. కుక్కతోక. కుక్కతోక దేని మనకి వస్తుంది? గమనించారా? కుక్కతోక మనకి వస్తుంది దేనికన్నా? అదే పైకి గురించి ఇలా వంకటకి చిన్నది ఉంటుంది, ఎలాగంతే. దేని మనకి రాదు. సామెతకు పనికొస్తా సార్, కుక్కతోక వంకర అనే దానికి పనికొస్తుంది. అంతవరకే మనకి వస్తుంది. కుక్కతోక వంకర అంటే సాగదీసి కట్టొచ్చు, కర్రలకు కట్టేసి బంధిస్తే ఉంటుంది చక్కగా. మళ్ళీ విప్పామనుకోండి మళ్ళీ వంకరే కదా. కుక్కతోక వంకరే. సాగదీసి కట్టి ఉన్న అంతవరకు చక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనుషుల యొక్క గుణాలు అలా ఉంటాయి, వ్యసనపరుల యొక్క గుణాలు. మళ్ళీ అంతే, ఎంత చెప్పినా అంతే, వ్యసనం కదా, అలవాటు, దురలవాటు. 20వ శ్లోకం చూడండి. వాచః శౌచం చ మనసః శౌచమింద్రియ నిగ్రహ సర్వభూతే దయా శౌచం ఏతత్ శౌచం శౌచం ఏతత్ శౌచం శౌచం పరార్థినాం. 20వ శ్లోకం. శౌచం గురించి, ఏది శౌచము, ఏది శుభ్రత, ఏది శుద్ధి చెప్తున్నారు. పవిత్రత దేన్ని అంటారు అని చెప్తున్నారు. చూడండి అర్థం. శౌచం అనగానేమి? వ్యాస మహర్షి మహాభారతము అశ్వపరి 22:16 చెప్పనిది చూడు. బ్రహ్మచర్యము తపః క్షాంతిర్ మధుమాంసస్య వర్జనం మర్యాదాయాం చితక్షైవ శమః శౌచస్య లక్షణం. బ్రహ్మచర్యము, తపస్సు, క్షమ, మద్యమాంసములు విడుచుట, మర్యాదగా నుండుట, మనసును వశంనందుకొనుట అను ఇవి అన్నీ
శౌచము లక్షణములు, పవిత్రత లక్షణములు. వ్యాస మహర్షి అందులోనే 32-38 శ్లోకములో శుద్ధిని 5 విధములుగా చెప్పాను. అందులో మనస్సు శుద్ధి, వాక్ శుద్ధి చేర్చబడినవి. మనః శౌచం, కర్మ శౌచం, కుల శౌచం చ భారత. శరీర శౌచం, వాక్ శౌచం, శౌచం పంచభిధం స్మృతం. మనఃశుద్ధి, కర్మశుద్ధి, కులశుద్ధి, శరీర శుద్ధి, వాక్ శుద్ధి అను ఈ 5ను శుద్ధిగా చెప్పబడుతున్నవి. అక్కడే పంచశ్వేతేషు శౌచేషు హృది శౌచం విశిష్యతే. హృదయస్య తు శౌచేన స్వర్గం గచ్చంతి మానవాః. ఈ 5 శుద్ధులలో హృదయ శుద్ధి సర్వశ్రేష్టమైనది. మనసు యొక్క పవిత్రత వలన మానవులు స్వర్గమును అంటే సుఖమును పొందుదురు. అర్థము యొక్క పవిత్రతను గూర్చి సర్వోత్తమముగా మనోమహర్షి మణిధర్మ శాస్త్రంలో చెప్తున్నారు. 5వ అధ్యాయం 106వ శ్లోకంలో. సర్వేషామేవ శౌచానాం అర్ధశౌచం పరం స్మృతం. యో అర్థే శుచిరిహి సా శుచిర్ నా నృద్వారి శుచి శుచి. పవిత్రములన్నింటిలో ధన పవిత్రత శ్రేష్టమైనది. ధన సంబంధములో పవిత్రముగా ఉన్నచో అన్యాయముగా ఇతరుల ధనము తీసుకొనుడు, అది ఏ పవిత్రము. మట్టితో తోమి నీళ్లతో కడుగుట పవిత్రము కాదు. ఓం. ఇది పవిత్రత శుద్ధి అంటే ఏమిటో మన మహర్షి ఏమన్నారంటే, సర్వేషామేవ శౌచానం అర్థ శౌచం. రకరకాల శౌచాలు ఉంటాయి. శుద్ధి ఉంటుంది, స్థల శుద్ధి, పాత్ర శుద్ధి, వస్త్ర శుద్ధి, అన్ని రకాల శుద్ధులు ఉంటాయి. అందులో అర్థశుద్ధి అంటే డబ్బు ఇవ్వడం తీసుకోవడం, ఇక్కడ శుద్ధి ఉండాలి. దీన్ని అన్నిటికంటే ముఖ్యమైన శౌచం అన్నారు మన మహర్షి. సర్వేషామేవ శౌచానం అర్థ శౌచం పరం స్మృతం. అది గొప్పది, పరమ శుద్ధి అని చెప్పడం జరిగింది. సర్వశ్రేష్ఠ పవిత్రత అని మన మహర్షి అన్నారు. కానీ హృదయ శౌచం, మన శౌచం కూడా అన్నారు. మనస్సు, హృదయం శుద్ధంగా ఉండాలి. వాచ శౌచం చ మనః, శౌచం ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ శుద్ధులు అనమాట. వాణి శుద్ధి, వాణి పవిత్రత మనస్సు. తర్వాత శౌచం, ఇంద్రియ నిగ్రహం కూడా శౌచమే. సర్వభూతే దయ, అన్ని ప్రాణుల పట్ల దయ ఉండడం శౌచం. ఏదో శౌచం పరార్థినాం. పరార్థినాం అంటే పరోపకారం చేసే వారి యొక్క, దాని అర్థం ఏంటి, లేదా మోక్షం పొందే వారి యొక్క శుద్ధి ఇలా ఉండాలి, పవిత్రత. మోక్షం కావాలంటే వాక్ శౌచం ఉండాలి, మనస్సు శౌచం ఉండాలి, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, అన్ని ప్రాణుల పట్ల దయ ఉండడము, ఇవన్నీ కూడా ఈ శౌచం, ఈ శుద్ధి ఉండాలి, ఈ పవిత్రత ఉండాలి. పరోపకారం చేసే వారి యొక్క లక్షణాలు ఇవి. మోక్షుల యొక్క శుద్ధి. అలాగే బ్రహ్మచర్యము, తపస్సు, ఇవన్నీ కూడా క్షమ. తర్వాత మధుమాంస సేవించకుండా వర్జనం, మధుమాంసస్య వర్జనం, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండడము, మాంస సేవన చేయకుండా ఉండడం, ఇవి కూడా వాటిని వదిలిపెట్టడం కూడా, అది కూడా శుద్ధి అన్నారు. మర్యాద అంటే మర్యాదగా అంటే లోపల మనసు లోపల కూడా మనసును వశం ఉంచుకోవడం కూడా శుద్ధి అవుతుంది. అన్నిటికంటే శుద్ధి మనసు శుద్ధి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. హృదయంలో శుద్ధి ఉండాలి. తర్వాత అర్థశౌచం సర్వేషాం ఏవ శౌచానం అర్థశౌచం పరం స్మృతం. ఇచ్చిపుచ్చుకోవడంలో శుద్ధంగా ఉండాలి. వ్యవహారంలో ఒకటి లోపల శుద్ధి, హృదయం మనస్సు శుద్ధి ఉండాలి. బయట వ్యవహారంలో అర్థశౌచం, ఇచ్చిపుచ్చుకోవడం, వస్తువులు కావచ్చు, ధనం కావచ్చు. మిగతా పాత్ర శుద్ధి కానీ, వస్త్ర శుద్ధి, మన శరీరం శుద్ధి, అవి మన వ్యక్తిగత విషయాలు. కానీ 2 శుద్ధులు మాత్రం, పవిత్రతలు మాత్రం బాగా కాపాడుకోవాలి. మనసు పవిత్రంగా ఉండాలి, లోపల బయట వ్యవహారంలో, ఇచ్చిపుచ్చుకోవడంలో, లావాదేవీల విషయంలో శుద్ధంగా ఉండాలి. తర్వాత చివరి శ్లోకం. పుష్పే గంధం తిలే తైలం కాష్ఠే అగ్నిం పయసి ఘృతం ఇక్షౌ గుడం తథా దేహే పశ్య ఆత్మానం వివేకతః. చివరి శ్లోకం.
అర్థం చెప్పండి. పుష్పమునందు సువాసనయు, నువ్వుల యందు నూనెయు, కట్టె యందు అగ్నియు, పాలలో నెయ్యి, చెరకునందు బెల్లము, ఆలోచన ద్వారా ఉన్నట్లు తెలుసుకొనిన విధముగా ఈ శరీరములో ఉన్న ఆత్మను పరమాత్మను వివేకము ద్వారా చూడుము, తెలుసుకొనుము. వివరణం: మానవుడిగా పుట్టిన వారు ఆత్మదర్శనము కొరకు ప్రబల ప్రయత్నము చేయవలెను. ఉపనిషత్తు సందేశం. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 45వ శ్లోకం. ఆత్మా వా ఆరే ద్రష్టవ్య. అరే 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 ఆ, ఆత్మా వా ఆత్మా అరే వా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధి ధ్యాసితవ్యో మైత్రేయి. హో మైత్రేయి, పరమాత్మ సాక్షాత్కారం పొందవలెను, పరమాత్మ సంబంధములైన విషయములనే వినవలెను, ఆ విషయమునే చింతింపవలెను, మననము చేయవలెను, ధ్యానింపవలెను, ఉపాసింపవలెను. ఆ పరమాత్మ ఎక్కడ దొరుకును? హృదయ మందిరమందు. ఆ పరమాత్మను బయట ప్రపంచములో వెదక ఆవశ్యకము లేదు. పరమాత్మను బయట వెతుకోవాని స్థితి ఈ క్రింది విధముగా ఉండును. సంత్యజ్య గృహేశానాం సంత్యజ్య సంత్యజ్య హృద్ గృహేశానాం దేవమన్యం ప్రయాంతియే తే రత్నం అభివాంఛంతి త్యక్త్వా హంతంత కౌస్తుభం మహోపనిషత్. హస్తస్థ అస్తస్థ అదకన్నా పడిపోయింది. అస్తస్థ కౌస్తుభం మహోపనిషత్. మహోపనిషత్తు 6వ అధ్యాయము 20 శ్లోకం. హృదయ రూప గుహలో ఉన్న పరమేశ్వరుని విడిచి ఇతర దేవతను వెతుకువాడు పిడికిలిలోని మణి విడిచిపెట్టి గాజు ముక్క కొరకు వెతుకుచున్నవాని వంటి వాడగును. మరొక కవి ఏమి చెప్తున్నా విందాం. బహిర్ భ్రమతి యహ కచ్చిత్ త్యక్త్వా దేహస్థ ఈశ్వరం సో గృహపాయనం త్యక్త్వా గృహపాయసం పాయసం గృహపాయసం త్యక్త్వా భిక్షా మట్టతి దుర్మతి. శరీరములో ఉన్న పరమేశ్వరుని విడిచిపెట్టి బయట దేవుని కొరకు వెతుకువాడు ఇంటిలో ఉన్న పాయసంని విడిచిపెట్టి ఇతరుల ఇండ్ల దగ్గర భిక్షమిత్తువానే వంటి మూర్ఖుడగును. ఓం నమస్తే. సప్తమాధ్యాయము సమాప్త. సప్తమోధ్యాయ సమాప్త. సమాప్త. ఏమర్థమైంది? ఎక్కడ వెతకాలి భగవంతుణ్ణి? లోపల, మన శరీరం లోపల. హృద్ గృహే గుహ ఈశానం. ఈశ్వరుణ్ణి హృద్ గుహే అంటే హృదయమైన గుహలో వెతకాలి. అవును. దేవమన్యం ప్రయాంతిమే. దేవుణ్ణి బయట వెతకడం అవసరం లేదు. రత్నం మన చేతులు ఉంది కదా, ఏ రత్నం అభివాంఛంతి. హస్తస్థ కౌస్తుభం, చేతిలో ఉంది రత్నం మణి. బయట గాజు ముక్క గురించి ప్రయత్నం చేస్తున్నాం. చేతిలో రత్నాలు ఉంచుకొని గాజు ముక్కల గురించి బయట వెతుకుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఈ పని చేస్తున్నాం. శాంతి ఎక్కడ ఉంటుంది? పుణ్యక్షేత్రాల్లో, మందిరాలు అక్కడక్కడ ఉండదు. శాంతి కానీ అశాంతి కానీ మన లోపలే ఉంటుంది. బాగా గుర్తుంచుకోవాలి. అది పుష్పంలో గంధం అంటే వాసన, తిలే తైలం, తిలం అంటే నువ్వుల్లో తైలం ఉంటుంది. కాష్టే కట్టెలో అగ్ని ఉంటుంది. పయసి ఘృతం, పాలల్లో నెయ్యి ఉంటుంది. ఇక్షౌ గుడం, ఇక్షౌ అంటే చెరుకులో, గుడం అంటే బెల్లం ఉంటుంది. అలాగే దేహే తథ, అలాగే దేహంలో పశ్య ఆత్మ, చూడండి. ఎక్కడ చూస్తారు? ఎవరిని? దేహంలో చూడాలి. ఆత్మానం, ఆత్మను పరమాత్మను ఎక్కడ చూడాలి? దేహంలో చూసుకోవాలి. వివేకపూర్వకంగా, వివేకముతో, వివేక జ్ఞానముతో పశ్య చూడండి, లోపల చూసుకోండి.
పువ్వుల్లో గంధాన్ని మన వాసన చూడవచ్చు, తిలములలో నువ్వుల్లో తైలం చూడవచ్చు, కట్టెలో అగ్ని చూడవచ్చు మండించినప్పుడు. వెంటనే కనిపించదు. నువ్వుల్లో నూనె ఉంటుంది కానీ వెంటనే వస్తుందేంటి? రాదు. దంచాలి, ఒత్తిడి చేయాలి, పిండాలి. మరించాలి బాగా. కట్టె మండించినప్పుడు కట్టెలో అగ్ని తెలుస్తుంది. అగ్ని వస్తుంది. పాలల్లో నెయ్యి ఉంటుంది కానీ వెంటనే రాదు. పెరుగు కావాలి, వెన్న కావాలి, వెన్నను కాచాలి, అప్పుడు నెయ్యి వస్తుంది కదా. చెరుకులో బెల్లం వెంటనే కనిపించదు. చెరుకు రసం తీయాలి, కానీ ఏం చేయాలి? బెల్లం వండాలి కదా. ఆ చెరుకు రసాన్ని వండాల్సి వస్తుంది, మరిగించాల్సి వస్తుంది. అలాగే దేహంలో ఉన్నటువంటి పరమాత్మను చూడాలంటే కూడా బాగా మంథనం చేసుకోవాలి, చింతనం చేయాలి. అప్పుడే భగవంతుడు కనిపిస్తాడు. ఇక్కడ ఏమన్నారు? వివేకత, వివేకంగా, వివేక జ్ఞానముతో అని అర్థం. అంటే మానవ జీవితం ఎలా అంటే ఆత్మ అరే అరే మైత్రేయి, మన తెలుగులో అరే అంటాం కదా, అదే పదం. అరే మైత్రేయి, ఆత్మను ఎక్కడ చూస్తావు? ద్రష్టవ్య, ఇలా క్రమం చెప్పినారు. ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్యో మైత్రేయి. బృహదారణ్యక ఉపనిషత్తులు వచ్చింది మాట ఇది. లోపల చూడండి, అబాహ్య ప్రత్యక్షం అన్నారు. అబాహ్య ప్రత్యక్షం అంటే బాహ్యం కాదు, అబాహ్యం అంటే లోపల. భగవంతుడు లోపల కనిపిస్తాడు. సాంఖ్య దర్శనంలో ఈశ్వరా సిద్ధే, ఈశ్వరుడు ఎక్కడ కనిపిస్తే, ఎక్కడ బయట సిద్ధించడు. భగవంతుడు బయట సిద్ధించడు, బయట కనిపించడు. బయట దర్శనం దొరకదు. భగవంతుని యొక్క ఈశ్వర సాక్షాత్కారం కావాలంటే బయట కాదు, అబాహ్య ప్రత్యక్షం. అబాహ్యం అంటే బయట కాదు, లోపల. అందుకే ఈ కళ్ళతో కనిపించడు. కాబట్టి ఈ కళ్ళతో లేడు కాబట్టి లేడని కాదు. ఈశ్వరా సిద్ధే, ఈశ్వరుడు సిద్ధించడు. ఏ కళ్ళతో? ఈ చర్మ చక్షులతో, ఈ కళ్ళతో. కానీ లోపల చూస్తే అంతఃచక్షులతో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే సమాధి లభించినప్పుడు భగవంతుని యొక్క దర్శనం అవుతుంది. లోపల చూడండి, బయట కాదు. ఇది విషయం. ఈ శ్లోకంతో 7వ అధ్యాయం సమాప్తం. ఇది 7మోధ్యాయ. సందేహాలు ఉంటే అడగండి. సందేహాలు ఉన్నాయా? ఏమి నేర్చుకున్నారు? ఏమైనా నేర్చుకున్నారా ఈరోజు? గుణపాఠాలు చాలా నేర్చుకున్నారు కదా. చాలా నేర్చుకున్నాం సార్. సమాజంలో మరీ చక్కగా ఉండకండి, కొద్దిగా వంకర ఉండండి దుష్టుల పట్ల. పరోపకారిగా ఉండాలి, స్వార్థపరుడు కావద్దు. తర్వాత పరమాత్మను మన శరీరంలోనే దర్శనం చేసుకోవాలి అనే విషయాన్ని బాగా లోతుగా అర్థమైంది. ఇంకేమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే అడగండి. ముగించేద్దాం మరి. శుభం. ఓం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. శుభం. మీకు అందరికీ పరంపిత పరమాత్మ శుభాశీస్సులు. ముగించేద్దామా? ఓం.